కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ప్రియా అంటే ఇష్టం లేదని మాట్లాడమంటావా? ప్రియాని పెళ్లి చేసుకోమంటే ఇష్టం లేకపోయినా నీ బలవంతం మీద ఒప్పుకున్నానని మాట్లాడమంటావా? ఏం మాట్లాడమంటావు? నేను మారిపోయానని మీరందరూ అనుకుంటున్నారు. నేను మారిపోలేదని మాట్లాడమంటావా? చెప్పు. నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోమంటే నాకు ఇష్టం లేదు, నాకు వర్ష అంటే ఇష్టమని మాట్లాడమంటావా? అలా చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు నా ప్రాణం కాపాడావు కదా, ఆ ఎమోషన్తో నన్ను కట్టి పడేసావని మాట్లాడమంటావా? నేను మారానని మీరంతా అనుకున్నారు, కానీ నేను మారానని నేను అనుకోలేదే. నిశ్చితార్థం చివరి నిమిషం వరకు వచ్చి మీ అందరినీ రప్పించి కావాలనే వర్షని పెళ్లి చేసుకుని రావాలనుకున్నాను. వచ్చాను. అంటే ఈ అమ్మకిచ్చిన మాట సంగతి? హే, ఆ మాట నా మాట కాదు. ఇప్పుడు చెప్పేదే నా మాట, ఈ కృష్ణగాడి మాట. నాకు బ్లడ్ ఇచ్చి కాపాడావు కదా, పునర్జన్మనిచ్చాననుకుని ఫీల్ అయ్యావు కదా. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి మారినట్టు నటించాను, నమ్మించాను, ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. దట్ ఈస్ కృష్ణ. కృష్ణ అనుకున్నదే చేస్తాడు, ఎవ్వరి కోసం ఏది చేయడు. వాడు అనుకున్నదే చేస్తాడు, వాడి కోసమే బ్రతుకుతాడు. దట్స్ ఆల్. నిజానికి అన్నయ్యకి అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను మారిపోయాడని చెప్పి బలవంతం చేసి ఏవేవో నాటకాలాడి తనతో ఈ పని చేపించింది. అవును, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసి ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకున్నావు. కార్తీక, కావేరి, దయచేసి మీరు మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? మా అన్నయ్య నోరు నొక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం కుదురుతుందా? అన్నయ్య అంటే భయపడ్డాడు, మేమెందుకు భయపడతాం? ఆపండి.
మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? వాళ్ళని నిశ్చితార్థానికి రమ్మని ఇంట్లో కూర్చోబెట్టి మీ అన్నయ్య ఇలా చేయడం మీ అన్నయ్య తప్పు కదా? నానా, అసలు ఈవిడ అన్నయ్యతో ప్రియ పెళ్లి ఎందుకు చేయాలనుకుందో మీకు తెలుసా? తనని అడ్డు పెట్టుకొని ఈ ఆస్తంతా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి. ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకొని అన్నయ్య ఈ పని చేశాడు. కార్తీక, కావేరి, ఇక మీరు మాట్లాడింది చాలు. తెలిసి తెలియక మాట్లాడతారేంటి? ఆస్తి గుప్పెట్లో పెట్టుకోవడం ఏంటి? రానమ్మ ఈ ఇంటికి రాణి, మీకు అమ్మ, ఈ ధర్మతేజకు భార్య. ఈ ఆస్తి ఐశ్వర్యమంతా తనదే. ఈ ఇంటి యజమానురాలు తను. అర్థమైందా? వర్ష, నువ్వైనా ఒక మాట చెప్పుండొచ్చు కదా. కృష్ణ ప్రియని పెళ్లి చేసుకుంటానో నాకు మాట ఇచ్చాకే నేను నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. అలాంటిది నిన్నింత సడన్ గా పెళ్లి చేసుకొచ్చాడంటే ఏం జరిగింది? నిజం చెప్పు వర్ష. మేడం, నాకు ప్రియా కృష్ణ గారి నిశ్చితార్థం వరకే తెలుసు. కానీ కృష్ణ గారు నన్ను ఒక చోటికి అర్జెంటుగా రమ్మని పిలిచి నాకు ప్రియాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మా అమ్మగారి బలవంతం మీద ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. నేను అప్పుడు కూడా అన్నాను మేడం, మీరు మారిపోయారు సార్, అమ్మ మాట మీద గౌరవం ఉంది, ప్రియాని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మళ్ళీ ఇదేంటని నేను ఒప్పుకోలేదు మేడం. మీకు ఫోన్ చేసి చెప్తాను అని అన్నాను, కానీ కానీ నేనే చెప్పొద్దని వర్ష ఫోన్ తీసి నేలకేసి కొట్టాను. గుడిలో అమ్మవారి మెళ్ళలో తాళి తీసి వర్షకి బలవంతంగా నేనే కట్టాను. వర్ష నా బిజినెస్ కి సరిపడే ఐడియాలజీ ఉన్న అమ్మాయి. నాలా ఆలోచిస్తుంది, నా కోసం ఆలోచిస్తుంది. ఒక నిమిషం అక్కడే ఆగు. ఏమండే నానా, రోజుతో, ఈ క్షణంతో నువ్వు ఆ కృష్ణగాన్ని మర్చిపోవాలి.
ఇక నీ దృష్టిలో వాడు చచ్చాడు. అక్కడేం జరిగిందో బుజ్జమ్మను అడగలేక అవమానంతో తల దించుకుని వచ్చాను. దీనికంతటికి కారణం నువ్వు. నా పరువు పోయింది. ఇప్పుడు నేను వీధిలో ఎలా తిరగలను? అది తట్టుకుని ఎలా ఉండాలి? ఎంత మందికని సమాధానం చెప్పాలి? అంతా అయిపోయింది. అంతా నా కర్మ. నాన్న, మీరిలా మాట్లాడకండి నాన్న. కృష్ణ మారిపోయాడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ప్రేమించి మోసపోయావు. నిశ్చితార్థం అని చెప్తే మోసపోయావు. పెళ్లి చేస్తానంటే మోసపోయావు. ఎన్నిసార్లు మోసపోతావు? నువ్వు మోసపోవడమే కాకుండా మమ్మల్ని కూడా మోసపోయేలా చేశావు. నాన్న, నేను కృష్ణని ప్రేమించాను, కానీ తను నన్ను మోసం చేశాడు. ఆ తర్వాత మారిపోయాను, పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మాను. అంతవరకు నిజం. సడన్ గా వర్షని పెళ్లి చేసుకుని ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు నాన్న. నోర్మయ్, శుభ్రంగా ఆటో తోలుకుంటూ గుట్టుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బజార్లో పడ్డావు. నీ బతుకు నాశనం అయిపోయింది. ఇంకా నేనెవరు పెళ్లి చేసుకుంటారు? అసలు ఆ బుజ్జమ్మని పెళ్లి చేయమని అడిగామా మనం? నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టమన్నావా? ఇంటికొచ్చి శుభకార్యమని చెప్పి వెళ్ళింది. సంతోషంగా వెళ్ళాం. చెప్పుతో కొట్టినట్టు అవమానించి పంపించింది. నిన్ను బుజ్జమ్మను నమ్మినందుకు మా గొంతు కోసారు కదే మీ ఇద్దరు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఆ కృష్ణ మారిపోయాడని రాణమ్మ డప్పు కొట్టి మరీ చెప్పింది. వాడంతా మోసం చేస్తాడని నువ్వెందుకు పసిగట్టలేకపోయావు? అయినా ప్రేమించి మోసం చేసిన వాడి దగ్గర పిఏగా ఎలా జాయిన్ అయ్యావు ప్రియా? అత్తయ్య పెళ్లి చేస్తానంటేనే నేను అక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను వదినా. మరి నిశ్చితార్థం జరగాలి కదా? తలుండి మెదడులేని జీవి ఎవరో తెలుసా మావయ్య? ఇదిగో తాడి చెట్ల ఎదిగిన మీ కూతురు. మావయ్య, నాకిప్పుడు ప్రియ మీద ఇంకొక అనుమానం వచ్చింది. ప్రియ మన దగ్గర ఇంకొక విషయం దాచి మనందర్నీ మోసం చేస్తుందని నాకు అనుమానంగా ఉంది మావయ్య. ప్రియా, నిజం చెప్పు. నువ్వు మనసు మాత్రమే ఇచ్చి మోసపోయావా, లేదు అంటే శారీరకంగా మావి గారు క్షమించాలి. అమ్మా నాన్నలుగా మీరు అడగలేరు కాబట్టి నేను అడుగుతున్నాను. వదనా, నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం బుర్ర ఉందా? ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేయకు, జాగ్రత్త.
బజార్ను పడేసింది కాకుండా ఈ ఇంటి పెద్ద కోడల్ని నీ వదిన్ని నా మీదకే వేలు చూపిస్తావా నువ్వు? కొట్టానంటే మూతి పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా నిజం చెప్పు. ఆటో తోలుకునే నీకు ఒక ఎండీకి పియ్యే అయ్యే అర్హత ఉందా? ఏ అర్హత చూసి ఉద్యోగం ఇచ్చాడా కృష్ణ? ఏ అర్హత కోల్పోయి సంపాదించావా ఉద్యోగం? ప్రేమించి మోసపోతే అమ్మా నాన్నలకి చెప్పకుండా ఆ రాణమ్మకి చెప్పి సీక్రెట్ గా ఎందుకు దాచావు? మాధవి, వదిలేయమ్మా, ఇది మా తల రాత. అత్తయ్య, మీరు మావయ్య చాలా సున్నిత మనస్కులు. మీకు కూతురంటే పంచప్రాణాలని మాకు తెలుసు. కానీ అక్కడే మీరిచ్చిన స్వేచ్ఛని ప్రియా దుర్వినియోగం చేసింది. మీ కూతురు ఆ కృష్ణతో కలిసి కాలు జారిందేమో అని నా అనుమానం అత్తయ్య. ఏంటి మౌనంగా ఉన్నావు? మీ అమ్మ కన్నీళ్ల సాక్షిగా, మీ అన్నయ్య ప్రేమ సాక్షిగా, మీ నాన్న పెంపకం సాక్షిగా ఏ తప్పు జరగలేదని కొట్టేసి చెప్పు. Shunda Gajani Pate
పవర్ బ్యాంక్ ఎక్కడుంది? కావేరి, నువ్వు కళ్యాణ్కి లెటర్ రాస్తావా? కళ్యాణ్ అంటే నా ఫ్రెండ్ కదా. నువ్వెప్పుడు కలిసావు? ఎప్పుడు లవ్లో పడ్డావు? ఆ కళ్యాణ్ నా చుట్టూ లవ్ అంటూ తిరిగితే నేనస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు కళ్యాణ్తో అవసరం. వాణ్ణి నా లవర్ చేసుకొని నా మాలకు అడ్డు లేకుండా ఎంజాయ్ చేద్దామనుకుంటే నువ్వు కళ్యాణ్ని లవ్లోకి దించుతావా? కళ్యాణ్ కావేరి లవ్ ఓకే చేస్తాడా లేదా అసలేం జరుగుతుందో కనిపెట్టాలి. ప్రియా, వదనా, ఏంటిది? చీ ఊరుకో. ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావేంటి? వదనా, మీ వెటకారం నాకు చిరాగ్గా ఉంది. ఇది నాకెందుకు చూపిస్తున్నారు? చూపించడం కాదు, తీసుకుని చెక్ చేసుకో అంటున్నాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. వదనా ప్లీజ్. ఫ్రస్ట్రేషన్ వద్దు, నాతో షేర్ చేసుకో ప్రియా. మై హూనా. సరే, పుల్ల మామిడికాయలు తెప్పించినా? ఇప్పుడు నువ్వు నేను ఒక్కటే. అవును, ఎన్నో నెల? నీకు కృష్ణకు మధ్య రొమాన్స్ ఆటోలోనా కార్లోనా? వదనా, నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావో నాకు తెలుసు. ఇంతటితో వదిలే, ఇంకా నన్ను రెచ్చగొట్టకు. ఈ అతి తెలివితేటలు కృష్ణ దగ్గర చూపించుంటే పెళ్లి చేసుకునేవాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నోటికొచ్చేలా మాట్లాడి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావా? నోరు విప్పితే విషం నువ్వు.
సరేలే, ఇప్పుడు నా గురించి ఎందుకు గాని అసలు విషయానికి వద్దాం. నువ్వేమో సినిమాలో 6 సాంగ్స్ హీరోయిన్ అనుకున్నావు. కృష్ణేమో నిన్ను ఐటమ్ సాంగ్ హీరోయిన్ అనుకున్నాడు. బ్యాడ్ లక్ ప్రియా. సర్లే, విస్తరేసిన తర్వాత వడ్డించేవాడు కనబడకపోవడమే లైఫ్లో ట్విస్ట్. ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మధ్యలో రొమాంటిక్ మజిలీ, ఇదే ట్రెండ్. వదిన బయటికి పోతావా గంటైనా? నీలో పొగరు కేజీలు కేజీలుంది, కొరగదీస్తా. కళ్యాణ్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావని లవ్ లెటర్ రాశాను. నాది స్వార్థమైన ఇంకేమైనా అనుకో, కళ్యాణ్ని నువ్వు ప్రేమించడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను నీకు సొంతం అవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వెంత నచ్చావో చెప్పగలిగితే అది ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పలేకపోతే అది ప్రేమ. కళ్యాణ్, నేననుకుంటే కళ్యాణ్ ఎప్పుడో నా లవర్ అయ్యుండేవాడు. బెస్ట్ ఫ్రెండ్ అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కళ్యాణ్ నాకు కావాలి, నేను వదిలిపెట్టను. కావేరి, కళ్యాణ్కి నీకంటే ముందు లవ్ ప్రపోజ్ చేస్తాను, నీకు దక్కనివ్వను. ఎవ్రీథింగ్ ఓకే కదా కావేరి? అంతా ఓకే. ఇంట్లో అందరూ హ్యాపీ కదా? మీ అక్క కార్తిక, మమ్మీ, డాడీ ఆల్ ఫైన్ కదా? ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు చెప్పు, ఇంపార్టెంట్ విషయం ఏంటి? అది అది ఏంటి కావేరి, ఏదో టెన్షన్లో ఉన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ యూ ఫైన్? యా ఐఎమ్ ఫైన్. అది మీ టీషర్ట్ బాగుంది. థ్యాంక్ యూ. అవును, ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్తానన్నా, అది ఇంకా చెప్పలేదు. కళ్యాణ్, ఈ రోజు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ప్లీజ్ ఈ లెటర్ తీసుకో. ఈ లెటర్ ఏంటి? నా మనసులో ఉన్న భావాలు రాశాను. నీ మనసులో ఏముంది? ఏం రాశావు? నో ఇక్కడ కాదు, మీ ఇంటికి వెళ్ళాక చదవండి ప్లీజ్. చదివిన తర్వాత ఏం చెప్పాలి? ఫోన్ చేసి ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు. నువ్వు లెటర్లో ఏం రాసావో నీ కళ్ళు చెప్తున్నాయి కావేరి. సరే, నువ్వు చెప్పినట్టు లెటర్ చదివి ఆలోచించి చెప్తాను. ఓసే కావేరి, నా ఫ్రెండ్ని బుట్టలో వేసుకుంటావా? సీ యు, బై. కృష్ణ గారు బయటకు వెళ్ళారు. ఏమైంది అత్తయ్య? ప్రియా డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుంటున్నానని వాయిస్ మెసేజ్ పెట్టింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి ప్రియని కాపాడ్డావు? అదే నాకు అర్థం కావడం లేదు.
అన్నయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అన్నయ్యకి ఫోన్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తుంది? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నా మీద కోపంతో కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఎలాగైనా ప్రియని కాపాడుకోవాలి. కృష్ణ నన్ను పెళ్లి చేసుకున్నాక నీ ప్రేమను చంపుకుంటావు అనుకున్నాను, కానీ నిన్ను నువ్వే చంపుకుంటావని అనుకోలేదు. గుడ్ లక్. నాకు కావాల్సింది కూడా అదే. ఈవిడ వెళ్ళి ప్రియని కాపాడుతుందేమో. అలా జరగకుండా ప్రియ పైకి వెళ్ళేలా చూడదేవిడా. ప్రియా, నువ్వు చావాలి. గో టు హెల్. రెస్ట్ ఇన్ పీస్. ఆగు. ఎక్కడికి వస్తున్నావు? అన్నయ్య, ప్రియా. ఆగు. గడప దాటి లోపలికి వచ్చావో మర్యాదగా ఉండదు. అన్నయ్య, ప్రియ ఎక్కడుందో చెప్పు. ఏ బతుకుందో చచ్చిందో చూడటానికి వచ్చావా? అది కదన్నయ్య. వరసలొద్దమ్మా, నీకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది మేం వినేది? ఒకసారి ఇంటికొచ్చి మా పరువు తీసావు. వద్దు మహాతల్లి, వెళ్ళిపో. అరే, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? ఎంతసేపు మీ గోలేనా? నేను చచ్చిపోతున్నానని ప్రియ నాకు వాయిస్ మెసేజ్ పెడితే భయంతో ఆపుదామని వచ్చాను. ఓహో, ఇదో కొత్త నాటకమా? దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్రియ ఎక్కడుందో చెప్పండి. ప్రియా, ప్రియా. ఏంటండి మీ దౌర్జన్యం? మావయ్య వెళ్ళిపోమని చెప్తున్నా వెళ్ళరేంటి? అయ్యో భగవంతుడా. అన్నయ్య, ముందు ప్రియ ఎక్కడుందో పిలవండి. తన ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఇంట్లోనే క్షేమంగా ఉంది. నీ దొంగ అడుపులు మాకు తెలుసు. నిజంగా ప్రియ మీద అంత ప్రేమ ఉంటే ఆ కృష్ణగాడు వర్షను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? వదినా, ముందు ప్రియని పిలవండి. ఒక్కసారి తను క్షేమంగా ఉంది అంటే నేను వెళ్ళిపోతాను. నిశ్చితార్థం ఆగిపోతే చచ్చిపోయింతే పెరిగింది కాదు నా చెల్లెలు. చెప్పేది నీకు కదా? పోతావా లేదంటే మెడ పట్టి బయటికి గట్టమంటావా?
ఎవరైనా అడ్డొస్తే చంపేస్తాను. తప్పుకో ప్రియా. ప్రియా 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 తలుపు తీ. ప్రియా ప్రియా డోర్ తీ. డోర్ తీ ప్రియా. ఏంటండి ఈ దౌర్జన్యం? మన ఇంటికి వచ్చి నన్ను కొడుతుంటే ఏం అడగరేంటి? ఇదిగో ఇంకొక మాట మాట్లాడావంటే బాగో చెప్తున్నా. ప్రియా ప్రియా ప్రియ స్నానం చేస్తుందేమో. ప్రియా అయ్యో అదేం లేదు. తను సూసైడ్ చేసుకుంటుందని నాకు వాయిస్ మెసేజ్ పెట్టిందంటే మీరెవరూ నమ్మరేంటి? రవి ముందు తలుపు బదులు కొట్టు. ప్రియా 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 లేమ్మా. చేసావా ప్రియా గదిలో ఉన్నావు అనుకున్నాను కదమ్మా. ఎంత ఘోరం చేస్తావు అనుకోలేదు అమ్మ ప్రియా. రవి త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. పద ప్రియా. నువ్వు లెటర్లో ఏం రాసావో నీ కళ్ళు చెప్తున్నాయి కావేరి. సరే నువ్వు చెప్పినట్టు లెటర్ చదివి ఆలోచించి చెప్తాను. ఐ లవ్ యూ కళ్యాణ్. కళ్యాణ్, నా ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను కళ్యాణ్. ఆ కళ్యాణ్ దీని లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెగ వంకర్లు తిరిగిపోతూ ఉంది. నన్నెప్పుడు నీ లైఫ్ కస్టడీలోకి తీసుకుంటావు? నన్ను తొందరగా అరెస్ట్ చేయొచ్చు కదా. దొంగ రాస్కెల్. ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? వాడు ఎలాంటి వాడో ముందు నుంచే నీకు తెలుసు కదా. నీకవన్నీ తెలిసి కూడా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశావు. తీయని మామిడి పండులో తినరాని జీడి ఉన్నట్టు తీయని నీ మాటల్లో మోసం ఉంది. ఇక చాలు, బయలుదేరు. ప్రియా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా గురించి నీకు తెలుసు. ఈ అత్తయ్యని నమ్ముతున్నావా? నమ్ముతుంది, నిన్ను నమ్ముతుంది. అయితే పైకిలే. పద, నీ ఇంటికి వెళ్దాం. మాధవి, పూజ గదిలో పసుపు తాడుంది, తీసుకురా. ఓకే అత్తయ్య. అమ్మా, ఏం చేస్తున్నావు? నమ్మమంటోంది కదరా, చూద్దాం.
ఇదిగోండి అత్తయ్య. నీకు ప్రియ మీద ప్రేమ ఉంటే నా కూతురి మెడలో కృష్ణతో ఈ తాళి కట్టించు. కట్టేస్తావా? ప్రేమానుబంధం ఆత్మానుబంధం అన్నారు కదా, చూపించండి. నిజమే, ఈ రోజు అటో ఇటో తేలిపోతుంది. అమ్మ చెప్పినట్టు చేస్తావా అత్తయ్య? ఏమండి రాణమ్మ గారు, అక్షింతలు కూడా తీసుకురానా? మాధవి, ఇప్పుడున్న పరిస్థితులేంటి? మీరు మాట్లాడుతున్నదేంటి? తాళి తెంచుకోవడం కట్టించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? అసలు పెళ్ళంటే ఎందుకు అత్తయ్య మాధవి మీద సీరియస్ అవుతారు? పెళ్లి విలువ మాకు తెలుసు, మీకు తెలిస్తే మా అమ్మ చెప్పినట్టు చేస్తారా? ఒకప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు నీ వల్లే కష్టాలు. ఇప్పుడు మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చావు, కన్నీటి సంద్రాలు పారుస్తున్నావు. వద్దు తల్లి, వద్దు. నీకొద్దండం, నీ ప్రేమకొద్దండం. బయలుదేరు వదినా, బయలుదేరు. ఇక జీవితంలో మళ్ళీ నీ ముఖం మాకు చూపించొద్దు. ఈ ఇంటి గడప తొక్కొద్దు. బయలుదేరు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. బయలుదేరు. ఊరేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. కాఫీ. నేను అడగలేదే. నువ్వు కొంచెం నర్వస్గా ఉన్నట్టు అనిపించింది, అందుకే కిక్కిచ్చే కాఫీ తెచ్చాను. నర్వస్ ఏం లేదు. సరే, ప్రేమగా తెచ్చాను, నీ ఇష్టం.
మధుబాల విసిరిన బాణం నేనై నిలువెల్ల ఒకటై ఆడే వేళ రసలీల మిగిలిన లోకం తోటి మనకేలా తకధీం తాళం తడి ఏంటిది అందాల రాసి ఉండగా ఇంకా కాఫీ ఎందుకు కసి కల్లోలం లేదాధరమే సుమధురమే అడిగినదే అవును గుమగుమే మధువనమై తాగే తడిలోన వింత సమరమే నరనరమే జరిపినదే ప్రతిక్షణమే జంట విజయమే చెరిసగమై సాగే సడిలో విరిసిన ప్రాయం నీదే మధుబాల విసిరిన బాణం నేనై నిలువెల్ల ఒకటై ఆడే వేళ రసలీల మిగిలిన లోకం తోటి మనకేలా ఇది నా కళ. ఇదే నిజమైతే ఎంత బాగున్నా.